అధికారంలో ఉండి బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలు మాటలు తూలుతున్నారు. భాష అదుపు తప్పుతూ ఉంది. ఎప్పుడూ లేనంతగా వాళ్ళు చాలా చిరాకు పడుతూ ఉన్నారు, చికాకు పడుతూ ఉన్నారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారు అని విపక్ష వైసీపీ అంటూ ఉంది. అధికార పార్టీగా విపక్షాలకు మేమిస్తున్న వార్నింగ్ అని అధికార పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్ అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఉంటున్న వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ ఒకటైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, మరో 15 సంవత్సరాలు మనంతా కలిసే ఉండాలి, మరో 15 సంవత్సరాలు మనమంతా కలిసే ఉండాలి అని ఓపెన్గా అధికార పార్టీ నేతలు అయితే పదే పదే అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఊరు వాడ నాకు తెలిసి ఏ పండుగను కూడా ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ ఉండవేమో. ఆ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని చూసిన తర్వాత జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేం, మరో 15 ఏళ్ళు మనం కలిసే ఉండాలి అని చెప్పి ఎవరైతే పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు మనం 15 ఏళ్ళు కలిసి ఉండాల్సిందే అని చెప్పి ఒక డాక్యుమెంట్ను ఒప్పందం కుదుర్చుకొని దాన్ని గట్టిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను చూస్తే 15 సంవత్సరాలు మనం విడిపోకూడదు, కలిసే ఉండాలని చెప్పి లీగల్గా ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నట్టుంది వాళ్ళకు. ఇంకా పాసిబుల్ అయితే మన 3 పార్టీలు విడిపోకూడదని చెప్పి చట్టాలు చేసుకుంటారేమో అని. అంటే ఆ స్థాయిలో వాళ్ళను ఏమంటారు బెదిరించే విధంగాను, ఆ స్థాయిలో వాళ్ళను బెంబేలు ఎత్తించే విధంగాను, ఇప్పటికే సొంతంగా పోటీ చేస్తే తన పార్టీ అధ్యక్షుడు కూడా గెలవలేని పరిస్థితి ఒక పార్టీకి ఉంది. చరిత్రలో ఇప్పటి వరకు సొంతంగా పోటీ చేసి అధికారంలో రాలేని చరిత్ర ఇంకొక పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే చరిత్ర మరో పార్టీది. అటువంటిప్పుడు వాళ్ళే చెబుతూ ఉంటారు మనం ఉమ్మడిగా ఉండాల్సిందేనని. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చూస్తే కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ, విపరీతమైన కక్షను ఎదుర్కొంటున్నటువంటి పార్టీ. వాళ్ళ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద ఎక్కడికక్కడ నిర్బంధాలు, కేసులు, ఆర్థిక విధ్వంసాలు, అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు, అధికార పార్టీ మీడియా దాడులు, ఇవన్నీ తట్టుకొని వీటికి దేనికి కూడా అదరక బెదరక వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్న విధానాన్ని కనుక చూస్తే ఇప్పటికీ సింగిల్గా ఒక పార్టీని తీసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడికి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారితో ఈ మాస్ ఫాలోయింగ్లో పోటీ పడేవాళ్ళు దరిదాపుల్లో కూడా కనిపించని పరిస్థితుల్లో మాట మాత్రంగానైనా మనం విడిపోకూడదు, ఏ కారణం చేతైనా మనం బ్రేకప్ తీసుకోకూడదు అని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఒక లీగల్ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారేమో అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సీరియస్లీ.